అందరికి ముందుగా నమస్కారం. నా పేరు సాహితి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. కొంతమందికి థ్యాంక్స్ చెప్పి రిమైనింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ బషీర్ సార్, డైరెక్టర్ సార్, సరస్వతి లాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఈ మూవీలో నాకు పర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రవి సార్ ప్రొడ్యూసరే కాదు, ఇంకా మాతో పాటు యాక్ట్ చేశారు సార్. ఎక్కడ మాకు ప్రొడ్యూసర్ అనే ఫీల్ లేకుండా మాతో చాలా కలిసిపోయి ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేశారు. షూట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మా అందరికీ మంచి ఫెసిలిటీస్ ఇస్తూ చాలా మంచిగా, ఫస్ట్ ప్రొడక్షన్ అయినా కూడా చాలా మంచిగా చేశారు. ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి సార్ మీ ప్రొడక్షన్లో. ఇలాంటి వాళ్ళకి చాలామందికి మీరు ఛాన్సెస్ ఇవ్వాలి. అండ్ డిఓపి సార్ సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. ఆయన ఎక్స్పీరియన్స్ ముందు మేమందరం నథింగ్, బట్ గ్యాప్ దొరికినప్పుడల్లా చాలా మంచి మాటలు చెప్పేవారు, నాకే కాదు అందరికీ కూడా. ఖచ్చితంగా ఇవన్నీ మాకు యూజ్ అవుతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో యాక్టర్స్ పల్లవి, సమీర్, రమ్య, తేజ, అభి, వీళ్ళందరి సపోర్ట్ కూడా చాలా ఉండింది నాకు షూట్లో. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ మేము నిజంగా మూవీలో ఒక పిక్నిక్ లాగా మేము ఎంజాయ్ చేసాం చెప్పాలంటే. మేము ఎలా ఎంజాయ్ చేసామో థియేటర్స్కి వెళ్తే మీరు అలానే ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మే 9 థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీ చూడండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, చిన్న మూవీ పెద్ద మూవీ అని లేకుండా ప్రతి ఒక్కరు థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నారు. మూవీ బాగుంటే అలాంటి మూవీస్లో ఈ 6 జర్నీ ఒక్కటి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సాంగ్స్ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. తప్పకుండా థియేటర్స్లో చూడండి. మే 9న రిలీజ్ అవ్వబోతుంది. వన్ మోర్ ఏంటంటే, మా అమ్మకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. లవ్ యూ అమ్మ, నువ్వు నాకు బ్యాక్ బోన్ లాగా ఉన్నావు. ప్రతి మదర్ ఇలానే ఉంటారు, బట్ మా అమ్మ సింగిల్ పేరెంట్గా ఉండి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఫర్ దట్ థ్యాంక్ యూ, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా థియేటర్స్లో ఈ మూవీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి నా నమస్కారం. 6 జర్నీ మూవీ మా బషీర్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మా డైరెక్టర్ గారు కొత్త వాళ్ళమైనా మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి కూడా, రవిప్రకాష్ రెడ్డి సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరలో మే 9th మూవీ 6 జర్నీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో మీ అందరు తప్పకుండా చూడండి. సో అందరు చూడాల్సిన మూవీ, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సో మా డిఓపి సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ, మా కో యాక్టర్ సమీర్ గారు కానీ, సాహితి కానీ, రమ్య కానీ, టేస్టీ తేజ కానీ, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. మే 9th మా మూవీ 6 జర్నీ రిలీజ్ అవ్వబోతుంది. మీ అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలని, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి, ప్రెస్ మీడియా అందరికీ. ఈ 6 జర్నీ సినిమా మే 9th రిలీజ్ అవుతుంది. దీంట్లో ఒక చిన్న కాన్సెప్ట్తో మేము ఈ సినిమా ముందు తీసుకురావడం జరిగింది. టెక్నాలజీ పెరుగుతుంది అంటున్నారు. ఆ టెక్నాలజీ పెరిగితే ఎన్ని డేంజర్స్ ఉన్నాయి, దానివల్ల ఎంత మిస్యూజ్ అవుతుంది అనేది చిన్న కాన్సెప్ట్తో మేము ఈ సినిమా చూపిస్తున్నాం. దీనిలో పనిచేసిన మా హీరోయిన్ పల్లవి, సాహితి, రమ్య, మా విలన్ అభిరామ్, అలానే సంజయ్ అని ఒక మంచి క్యారెక్టర్, సో టేసి తేజ. సో వీళ్ళందరూ మేము ఆల్మోస్ట్ మేమందరం కలిసి ఒక మంచి ఎవ్రీ వన్ హ్యాస్ అ యూనిక్ రోల్స్ ఇన్ దిస్ ఫిలిం. అందరికీ ఒక యూనిక్ పాయింట్తో ఒక స్టోరీ రన్ అవుతుంది. అలాంటి సినిమా మీరందరూ ఆదరిస్తారు, మీరందరూ చూసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా. అంత బాగుంటుంది సినిమా. లొకేషన్స్ కానీ, మేము చేసిన సాంగ్స్, కొరియోగ్రఫీ దగ్గర చిక్మంగళూరు, కూర్గ్, ఆ లొకేషన్స్లో షూట్ చేసాం. సాంగ్స్ అన్నీ బాగా వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ ప్రతి ఒక్క లైఫ్లో ఒక చిన్న పాయింట్స్ ఉంటాయి, అప్స్ డౌన్స్ ఎవ్రీ లైఫ్లో ఉంటాయి. అలాంటి చిన్న పాయింట్స్ పెట్టుకునే సినిమా స్టోరీ నడిచింది. టెక్నాలజీ వల్ల మనకి ఎంత మిస్యూజ్ ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తాం చిన్నగా. అంటే ఆల్రెడీ పాయింట్ ఎక్కడ యూనిక్ పాయింట్ చూడలేదు. రెగ్యులర్గా మనం చూసిన పాయింట్స్ ఎలా అంటే, మనకి ఒక చిన్న బడ్జెట్ సినిమా అంటే, మీడియం బడ్జెట్ సినిమా అంటే ఒక రొమాంటిక్ సాంగ్స్ కానీ, ఒక రొమాంటిక్ సీన్స్ కానీ, సినిమా అంతా రొమాన్స్ నడుస్తుంది. అలా కాకుండా ఒక సోషల్ ఎలిమెంట్, జనాలకు ఒక చిన్న మెసేజ్ ఇచ్చే సినిమా 6 జర్నీ మాది. అందరం కష్టపడి చేసాం. దానిలో కెమెరామెన్ టి సురేందర్ రెడ్డి, డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ కల్లాధర్ మాస్టర్, ఆల్ టుగెదర్ ఎక్స్పీరియన్స్ అంతా కలిసి ఇది సినిమా పడింది. మేము కూడా ఒక కొత్త ఆర్టిస్ట్ కాకుండా మా బషీర్ సార్,
డైరెక్టర్ బషీర్ సార్, ప్రొడ్యూసర్ రవి సార్. రవి సార్ కూడా దీనిలో ఒక మంచి క్యారెక్టర్, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ చేశాడు సార్. ఇలాంటి సినిమా ఇలాంటి అందరం కలిసి ఒక సినిమాని మేము ఇంత ఎలివేట్ చేసామంటే, దీనికి ఎంత ప్రమోషన్ చేస్తున్నామంటే కారణం ఏంటంటే మీ సపోర్ట్ వస్తుందని అంతే. సో ఈ సినిమాని చూడండి, మే 9th రిలీజ్ అవుతుంది. అందరం మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి కంపల్సరీ. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం అండి. నా శ్రేయోభిలాషులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారములు. ఈ సినిమా 6 జర్నీ సినిమా రవిప్రకాష్ రెడ్డి, అరుణకుమార్ ఫిలిమ్స్, పాలెం శేషమ్మ బసిరెడ్డి ప్రెజెంట్స్లో నిర్మించాం. రవిప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు. అదిగాక ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు. నేను కథ చెప్పినప్పుడు ఆయన చాలా బాగా ఇన్స్పైర్ అయ్యి మాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాను షూటింగ్. ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ, హీరో సమీర్, హీరోయిన్ పల్లవి, సాహితి, రమ్య, టేస్టీ తేజ, రవిప్రకాష్ రెడ్డి మా ప్రొడ్యూసర్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు, ఆయన చాలా బాగా చేశారు. తర్వాత అభిరామ్ విలన్, అతను కొత్త అబ్బాయి అయినా ఎన్నో సినిమాలు చేసిన అబ్బాయిలాగా చేశాడు. ఇంకో క్యారెక్టర్ సంజయ్ ఆచార్య, చాలా ఎక్సలెంట్ క్యారెక్టర్, ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అబ్బాయి. మా సురేందర్ రెడ్డి గారు, మా డిఓపి గారు, తర్వాత మా ఫైట్ మాస్టర్ సీను, కళాధర్ మాస్టర్ మా డ్యాన్స్ మాస్టర్, తర్వాత మా సీనుబాబు ఎడిటర్, వీళ్ళందరూ చాలా టెక్నీషియన్స్ చాలా బాగా చేశారండి. ఈ సినిమా యాక్చువల్గా ఒక మంచి యూనిక్ పాయింట్తో వస్తున్నాము, ఇందాక హీరో చెప్పినట్టు. ఆ యూనిక్ పాయింట్ ఏంటనేది మీకు థియేటర్లో చూస్తే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాని 25th ఏప్రిల్న రిలీజ్ చేయాలనుకున్నాము, కానీ చిన్న సినిమాలు కాబట్టి థియేటర్స్ ప్రాబ్లం అయ్యా మాకు. ఆ థియేటర్స్ గురించి మేము మళ్ళీ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఆ పోస్ట్పోన్ చేసి మే 9వ తేదీన ఎగ్జాక్ట్గా థియేటర్స్లో సినిమాని రిలీజ్ చేయబోతున్నాము. అందుకే అందరూ మే 9th వచ్చి థియేటర్స్కి సినిమా చూసి అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వాదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తెలుగు ప్రజలు. జై తెలుగుదేశం. మన 6 జర్నీ మూవీ మే 9th థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. మమ్మల్ని ఆదరించండి. మన 6 జర్నీ మూవీ మే 9th రిలీజ్ అవబోతుంది. తప్పకుండా అందరూ వెళ్ళి తిరిగి చూడండి.